వావ్ ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. మా రెండు తెల్లగా అయిపోయింది, అదే కొత్త దాంట్లో అయిపోయింది చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నాగేంద్ర హియర్. సో ఈరోజు డే 9. మనమైతే ఇప్పుడు ప్యాంగాంగ్ లేక్ నుంచి లేహ్కి వెళ్తున్నాం. 130-140 కిలోమీటర్స్ ఉంది. ఒక 4 అవర్స్ వెళ్ళిపోవచ్చు. చల్లగా ఉంది. నైట్ మాస్క్ పెట్టి పడుకునే హెడ్కి, కానీ అది ఎక్కడ పోయిందో బెడ్లో. మా ఫ్రెండ్స్ ఇంకా లేవలేదు. చలి విపరీతంగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ లేవు. ఓన్లీ పోస్ట్ పెయిడ్ సిమ్లే వర్క్ అవుతాయంట. మేము జమ్మూ కాశ్మీర్ సిమ్ తీసుకున్నాం కదా, అది సిగ్నల్ ఉంది బట్ ఫోన్ కలవట్లేదు. పోస్ట్ పెయిడ్ సిమ్లు ఓన్లీ కాల్స్ మాట్లాడనికే, నెట్ కూడా రాదు. ఇక్కడెక్కడ వైఫై కూడా లేదు. 10కి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం. 7 అవుతుంది కదా, 7 అవుతుంది కదా, 10 వరకు అట్లా లేచి ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవాలి. ఇక ఇదంతా వెరైటీగా ఉంది కదా. దీని మీద రైడ్స్కి వెళ్తున్నారు ఇక్కడ. ఈ హార్సెస్ వెరైటీ ఉంది కదా, పత్తాచలి. ఇది హార్సెస్. ఇక్కడ రైడ్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది. భలే ఉన్నాయి. అక్కడి నుంచి రైడ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. రైట్. ఇక్కడ మా హోటల్ చూపిస్తా చూడండి. ఇది మా హోటల్. ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ టెంట్ కాస్ట్ వచ్చేసి 2500 చెప్పిండు 3 మెంబర్స్కి విత్ ఫుడ్. ఇక్కడ వితౌట్ ఫుడ్డే 1200కి తీసుకున్నాం. ఫుడ్కి సపరేట్. ఫుడ్ తిప్పి కొడితే మేము 500 రూపీస్ కూడా తింటే. సో అదొకటి. అక్కడొకటి చాలా ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్లు. అక్కడ మాత్రం సూపర్ ఉన్నాయి. చాలా టాప్ నుంచి లేక్ చూడొచ్చు. సూపర్ ఉంది. సో ఈరోజు May 26. మా ప్లాన్ అయితే కొద్దిసేపు ప్యాంగాంగ్ లేక్ మళ్ళీ చూసి ఇక్కడ నుంచి లేక్ వెళ్ళిపోయి ఈ బైక్స్ అని అక్కడ ఇచ్చేయాలి. బైక్స్ ఆడ ఇచ్చేసి, లేలో రెంట్ తీసుకున్నాం కదా ఈ బైక్స్ ఆడ ఇచ్చేసి, మా లగేజ్ అంతా మేము లేలో రూమ్లో ఉన్నాం కదా అక్కడే పెట్టేసాం. సేమ్ అదే రూమ్ మళ్ళీ తీసుకొని లగేజ్ అంతా సెట్ చేసుకొని రేపు మార్నింగ్ లే నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో ఇంకొక 4 days ఉంది మా రైడ్. సో వెదర్ మాత్రం మస్తు కోల్డ్ ఉంది. నైటు 3 చెద్దర్లు ఇవి వేసుకొని ఒక 10 minutes సెట్ అయింది. అప్పుడు నిద్ర వచ్చింది. నైట్ 10కి అంటే మార్నింగ్ 4కో 5కో లేచినాం, కానీ నిద్ర పట్టట్లే చలికి. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ లోకల్స్ని అడిగినాం టెంపరేచర్ ఎంత ఉండొచ్చు నిన్న అని చెప్పి. అంటే నైట్ అట్లా నైట్ వచ్చేసి -3, -1 నుంచి -3 మధ్యలో ఉండొచ్చు సార్. ఇప్పుడు వచ్చేసి ఒక 3-4 degrees ఉంటుంది కావచ్చు, అంతే అని చాలా సింపుల్గా చెప్తున్నారు తెలుసా. -1 ఏంది అమ్మ, ఘోరంగా చలి పెట్టింది. అందుకే ఇంకా చూడండి మంచి కొండలు. ఎన్ని చూడండి చెద్దర్లు. ఇది ఒకటి, ఇది 2, ఇది 3 ఇచ్చినాక కూడా చలి ఆగలేదు తెలుసా రాత్రి. గ్లౌజులు వేసుకున్నా కూడా, గ్లౌజులు వేసుకుంటే ఆయనకు సెట్ అయింది. మేము గ్లౌజులు కూడా వేసుకోవాలి. లోపల థర్మల్ లైనర్స్, హుడీ అన్నీ వేసుకున్నాక కూడా చలి కంట్రోల్ కాలేదు. నైట్ -3కి పోయిందంట. 0 to -3కి వెళ్ళిందంట. లగేజ్ అయితే చిందరవందరం చేసినాం. ఇప్పుడు సెట్ చేసుకోవాలి లగేజ్. మార్నింగ్ ఈ లైటింగ్ చూసి నేను 10 అవుతుంది కావచ్చు అని ఫాస్ట్గా లేచిన. చూస్తే టైం 6:40 అవుతుంది. చలి విపరీతంగా ఉంది, అందుకే వేసుకున్నాం. సో మాదైతే స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాం.
నేనైతే ఇదేం పేరు పోహా పోహా ఆర్డర్ చేశాను. పోహా ఆర్డర్ చేశాను. అటుకులతో చేస్తారు కదా అది. సో ట్రై చేద్దాం, ఎందుకంటే ఇక్కడ అన్ని బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ నాన్ వెజిటేరియనే ఉన్నాయి, వెజ్ ఇది ఒక్కటే ఉంది. సో అందుకే ఇది ఆర్డర్ చేశాను. సో టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? 8:40 అవుతుంది. తినేసి మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లుందో. లేదు ప్రస్తుతానికి అయితే ఇలా చెప్పాం, మీరు వస్తే ఆలోచిస్తారని. ఇంకో మీకు కావాలి ఇంకోటి చెప్పారు. లేక్ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి లేక్ వ్యూ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లేక్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తిందాం బ్రేక్ఫాస్ట్. నాకు కూడా కొద్దిగా ఓకే ఓకే. ఈ వెదర్లో కాస్త వేడి నీళ్ళు నోట్లోకి వెళ్తే వాటర్ వస్తుంది. వాటర్ పడుతున్నారు నల్ల వాటర్. ఓకే, బాగానే ఉంది, టేస్ట్ అయితే తినొచ్చు. రెడీ అయిపోయాం, లగేజ్ కూడా ప్యాక్ చేసాం. సో నా లగేజ్ కూడా మౌంట్ అయిపోయింది. నా జస్ట్ ఒక చిన్న ట్యాంక్ బ్యాగ్ అంతే. సో మన లగేజ్ అంతా లేలోనే ఉంది. మనం లేలో రూమ్ తీసుకున్నాం కదా, అక్కడే పెట్టేసి. సో ప్యాంగాంగ్ టు లే 130 కిలోమీటర్స్, 4 hours చూపిస్తుంది. మొత్తం ఘాట్ రోడ్ సెక్షన్. సో అందుకే టైం ఎక్కువ పడుతుంది. రోడ్ కూడా సూపర్ ఉన్నాయంట, ఇక్కడ లోకల్స్ వాళ్ళని అడిగా. సో బ్యూటిఫుల్ లేక్ చూడండి ఎంత బాగుందో. I don't know if Manali road is open or not. I guess open, but one way. సో మనమైతే ఇక రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:25 అవుతుంది. అవుద్దా ఇది? ఇట్లా ఎక్కుదాం. సో 10:25కి స్టార్ట్ అవుతున్నాం ప్యాంగాంగ్ లేక్ నుంచి లేక్కి. సో ఈరోజు డే 8 రైడ్, సరే డే 9 ఈరోజు 26th May. బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. చూడండి ద బ్యూటిఫుల్ మౌంటైన్స్. లిటరల్లీ -డిగ్రీకి వెళ్ళిపోయిందంట నైట్ వెదర్, అంత చల్లగా ఉంది. వీళ్ళకి ఇక్కడ సమ్మర్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందంట. సూపర్ బ్రో, వచ్చేసేయండి. బాయ్ బాయ్. ఓ బच्ची किधर है? बच्ची 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 हाँ वो नीचे गया है. नीचे गया. ఓకే బాయ్ బోలో उसको. పాప సూపర్ ఉంది అసలు. ఉంటే ఇప్పుడు ఒకసారి ఎత్తుకుందాం పని, కిందికి వెళ్ళిపోయిందంట. సో మనం లేక్కి వెళ్ళే వ్యూ ఇదే అన్నట్టు, లేక్ వ్యూకి వెళ్ళే రోడ్డు ఇదే అన్నట్టు. సో బాయ్ బాయ్ పెంగాంగ్ లేక్. కానీ నాకు తెలిసి ఇక్కడికంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అవి చాలా కొంచెం రిచ్ లుక్ ఉన్నాయి అన్నట్టు. ప్లస్ టాప్ వ్యూ నుంచి లేక్ సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ వుడెన్ కాటేజెస్ ఎక్కువ ఉన్నాయి. టూరిస్ట్ అసిస్టెంట్ బూత్ ప్యాంగాంగ్ TSO. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టార్ట్. చూడండి వుడెన్ కాటేజెస్ ఎంత బాగున్నాయో. కొంచెం లైట్గా డ్యామేజ్ అయినాయి కానీ సూపర్ ఉన్నాయి లుకింగ్ వైజ్. సో బాయ్ బాయ్ ప్యాంగాంగ్ లేక్, విల్ మీట్ అగైన్. సో మళ్ళీ మన ఓన్ బైక్ మీద వచ్చినప్పుడు మాత్రం పక్కా ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ చుట్టేద్దాం. ఇక్కడ నుంచి ఉమ్లింగ్లో పాస్ కూడా ఉంది, 130 కిలోమీటర్స్, 5-6 hours జర్నీ చూపిస్తుంది, ఎందుకంటే ఫుల్ ఆన్ ఆఫ్ రోడింగ్. సో ఒక ప్లేస్కి వెళ్ళాక అక్కడి నుంచి రోడ్ ఉండదు, మొత్తం ఇట్లాంటి రోడ్ మీద వెళ్ళాలి. ఇంకా వా ఇక్కడ చూడండి ఎంత బ్లూయిష్గా ఉన్నాయి వాటర్, క్రాక్ ఉంది అసలు వ్యూ మాత్రం సూపర్. సో ఈ రైడ్లో మెమరీస్ సూపర్ ఉన్నాయి, అంతే చేదు అనుభవాలు కూడా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మాత్రం లేక్ కంప్లీట్ బ్లూ ఉంది, అసలు థిక్ బ్లూ, సముద్రంలో కూడా ఉండవు అంత బ్లూ, అంత కిరాక్ ఉంది వ్యూ అయితే సూపర్. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది చూడండి. నిన్న ఈ రోడ్ బాగానే ఉంది, మేబీ ఇది నైట్ అయిందా ఎప్పుడైందో తెలియదు, ఘోరంగా అయింది ల్యాండ్ స్లైడింగ్. నిన్నైతే ఈ రోడ్ సూపర్ ఉండే, ఇక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ అయింది చూడండి.
హోల్డ్ కెమెరా తీసుకుంటాం ప్యాంగాంగ్ లేక్ నుంచి లేక్ వెళ్తుంటే దారి మధ్యలో ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. అది పల్సర్ NS200 బైక్ అనుకుంటా. యాక్సిలరేట్ కేబుల్ ప్రాబ్లం, అది స్టక్ అయిపోయి డైరెక్ట్ బైక్ స్కిడ్ అయిపోయి లోయలో పడిపోయింది. సో ఈ విజువల్స్ అన్నీ అవే అన్నట్టు. యాక్చువల్గా నా కెమెరా కొంచెం ప్రాబ్లం ఉండి నేను రికార్డ్ చేయలేదు. ఇది మా ఫ్రెండ్ కెమెరా నుంచి చూపిస్తున్నాను. సో బైకర్కి అంటే రైడర్కి ఏం కాలేదు. సో సేఫ్టీ గేర్ అంత ఉంది కాబట్టి బైకర్కి ఏం కాలేదు. బట్ బైక్ కొద్దిగా డ్యామేజ్ అయింది. బట్ బైక్ అయితే వర్కింగ్ కండిషన్లోనే ఉంది. వర్కింగ్ స్టార్ట్. సూపర్. హలో, ఇంక బయలుదేరిపోదాం. మొత్తం స్నో మౌంటైన్సే ఉన్నాయి. ఇలా చాలా దూరం వరకు అయితే ఇలానే ఉన్నాయి మౌంటైన్స్. లేక్ వెళ్ళే దారిలో చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ అయితే మాకు కనిపించాయి. మొత్తం ఈ జర్నీ మాత్రం సూపర్ ఉంది. యాక్చువల్గా నా కెమెరా వర్క్ అయితే రికార్డ్ చేసేటోని, బట్ కొంచెం మెమరీ కార్డ్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నా. బట్ జర్నీ మాత్రం అద్దిరిపోయింది. దూరం నుంచి చూస్తుంటే మాత్రం మౌంటైన్స్ అయితే సూపర్గా అంటే సూపర్గా కనిపిస్తున్నాయి. మొత్తం హిమాలయ పర్వతాలే చుట్టుపక్కల.